తెలంగాణలోని అన్ని జిల్లాల్లో క్రికెట్ను అభివృద్ధి చేయడంలో హెచ్సీఏ తీవ్రంగా విఫలమైందని టీడీసీఏ అధ్యక్షుడు అలీపురం వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. హెచ్సీఏలో కొందరు పెద్దలు మాఫియాగా మారి కోట్ల రూపాయలు దోచుకుంటున్నారని అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో స్టేడియంలు నిర్మించి క్రికెట్ డెవలప్మెంట్ చేయాలని ప్రత్యేకంగా నిధులు వస్తున్నాయి, కానీ వీటిని హెచ్సీఏ పెద్దలు దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగానే హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును అరెస్టు చేయించి కుట్ర చేశారని అన్నారు. జగన్మోహన్ రావుపై ఓడిపోయిన అమర్నాథ్ను ప్రెసిడెంట్గా నియమించుకున్నారన్నారు. ఓడిపోయిన వ్యక్తిని ప్రెసిడెంట్ చేయడం ఎక్కడా జరిగి ఉండదన్నారు. ఇక హెచ్సీఏను ప్రక్షాళన చేయాలని ప్రభుత్వాన్ని కూడా కోరుతున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్లేయర్లు ఎంతో మంది కూడా మరి ఎదురు చూస్తా ఉన్నారు. అవకాశాలు ఇస్తే మా ప్లేయర్లు కూడా, గ్రామీణ ప్లేయర్లు కూడా రంజీ ట్రోఫీ ఆడతారు, ఇండియాకి ఆడతారు, T20 ఆడతారు. మరి ప్రపంచంలో క్రికెట్ అనే గేమ్ విస్తరిస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాము, రేవంత్ రెడ్డి గారిని కూడా కోరుతా ఉన్నాము. రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భ్రష్టు పట్టింది, దాన్ని మీరు రద్దు చేయండి. రిజిస్ట్రేషన్ ఆఫ్ సొసైటీస్ అయితే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉందో దాంట్లో నుండి వారి సభ్యతను తొలగించి మరి కొత్త అసోసియేషన్ కు అవకాశం ఇవ్వాలని చెప్పని ముఖ్యమంత్రి గారిని కూడా నేను మరి ఇంటర్ఫియర్ కావాలని చెప్పని కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఈ యొక్క ఇంక్వైరీ కమిటీస్ ఏవైతున్నాయో ఏసీబీ కానివ్వండి, సిఐడి కానివ్వండి, సిబిఐ కానివ్వండి, మరి రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మరి ఈ యొక్క విచారణలో మరి త్వరలో మరి, ఎందుకంటే లేట్ అయితే మళ్ళీ వీళ్ళే తారుమారు చేస్తారు. ఈ యొక్క అలిగేషన్ వస్తా ఉన్నాయో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మీద కేవలము ఈ యొక్క 69 కోట్లే కాదు, దీని ఇంకా ఎన్నో విషయాలు దాగి ఉన్నవి. ప్లేయర్ల సెలక్షన్స్ లోపల కూడా అన్యాయం జరుగుతూ ఉంది. గ్రామీణ ప్రాంతం సెలెక్టర్స్ ఇవ్వకుండా మరి హైదరాబాద్ లో కూడా రంజీ ట్రోఫీ